తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. హైదరాబాద్లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలోని ముగ్గురు పైలట్లు ఒకేసారి అస్వస్థతకు గురి కావడం కలకలం రేపుతోంది. విమానం గాల్లో సుమారు 30,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా ఒక పైలట్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో వెంటనే విమానంలోనే అత్యవసర వైద్య సహాయం అందించారు. అయితే అదృష్టవశాత్తు విమానం సురక్షితంగా లండన్లో ల్యాండ్ కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇక వివరాల్లోకి వెళ్తే బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన BA276 విమానం తాజాగా హైదరాబాద్ నుంచి లండన్ హిత్రో విమానాశ్రయానికి బయలుదేరే ముందు పైలట్లు హైదరాబాద్లో రాత్రి బస చేశారు. ఆ తర్వాత విధుల్లో చేరి విమానాన్ని నడిపారు. అయితే ప్రయాణం మధ్యలో ఒక పైలట్కు ఒక్కసారిగా తీవ్ర అస్వస్థత రావడంతో ఆయన విధులు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. వెంటనే సిబ్బంది అతడికి ఆక్సిజన్ అందించారు. లండన్ చేరుకున్న వెంటనే హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. అలా ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు ఒకేసారి అస్వస్థత లక్షణాలతో బాధపడినట్లు సమాచారం. అయినప్పటికీ వారు పరిస్థితిని అదుపులో ఉంచుతూ విమానాన్ని సురక్షితంగా లండన్కు చేర్చారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని, వారి భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని బ్రిటిష్ ఎయిర్వేస్ స్పష్టం చేసింది. అయితే ఒకేసారి ముగ్గురు పైలట్లు ఎందుకు అస్వస్థతకు గురయ్యారు అనే ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రాథమిక సమాచారం ప్రకారం హైదరాబాద్లో బస చేసిన హోటల్లో ముగ్గురు కలిసి అల్పాహారం చేసినట్లు తెలుస్తోంది. అలాగే బయట నుంచి సరఫరా చేసిన బాటిల్ వాటర్ కూడా తాగినట్లు సమాచారం. దీంతో వారు తీసుకున్న ఆహారం వలన లేక తాగిన నీటి వలన ఫుడ్ పాయిజనింగ్ జరిగిందా అనే కోణంలో బ్రిటిష్ ఎయిర్వేస్ దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఘటనను సంస్థ చాలా సీరియస్గా తీసుకుంది. అస్వస్థతకు గురైన ముగ్గురు పైలట్లతో ఎయిర్ సేఫ్టీ రిపోర్టులు సమర్పింపజేసింది. అలాగే అసలు కారణాన్ని గుర్తించేందుకు అవసరమైన నమూనాలను కూడా సేకరించింది. హైదరాబాద్లో తమ సిబ్బంది బస చేసే హోటల్లో ఆహార నాణ్యత, పరిశుభ్రత, తాగునీటి ఏర్పాట్లపై కూడా సమీక్ష నిర్వహిస్తున్నట్లు సంస్థ తెలిపింది. అయితే అలాంటి పరిస్థితుల్లో ముగ్గురు పైలట్లు ఒకేసారి అస్వస్థతకు గురి కావడం అరుదైన ఘటనగా విమానయాన రంగంలో చర్చకు దారితీస్తోంది. మొత్తానికి హైదరాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో జరిగిన ఈ ఘటనతో పెద్ద ప్రమాదం తప్పినప్పటికీ పైలట్ల ఆరోగ్యం ఎలా దెబ్బతిందన్న అంశంపై దర్యాప్తు కొనసాగుతుంది. ఆహారం వల్ల, లేదంటే తాగునీటి వల్ల, లేక మరేదైనా కారణమా అనేది త్వరలో ఇప్పుడు దర్యాప్తులో తేలబోతుంది.